నమస్తే V97 న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। సమస్త దేవతా స్వరూపమైన గోపూజ నిత్యాగ్నిహోత్రంతో సిద్ధించే ఐశ్వర్య ప్రదాయకం తెలిపిన పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దోసర్లపూడి రమణ రాజు। ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు వెల్లడించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు। నారా చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న రా కదిలిరా బహిరంగ సభకు నియోజకవర్గం నుండి టీడీపీ జనసేన నాయకులు భారీ సంఖ్యలో తరలిరావాలి పిలుపునిచ్చిన రాష్ట్ర బీసీ ఫెడరేషన్ కార్యదర్శి వాసంశెట్టి సత్య। టీఆర్పీ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి। పాతపట్నం మండలం కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాటి ప్రతిపక్ష నేతగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగిసి నేటికి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాతపట్నం మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి ఆవరణలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి శాసనసభ్యురాలు రెడ్డి శాంతి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు। ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ డైరెక్టర్ ఏరుకొల వెంకటరమణ, ఎంపీపీ దొర సావిత్రమ్మ, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం తాతయ్య మాస్టారు, వైస్ ఎంపీపీ ఎస్ ప్రదీప్, నీలమణి దుర్గా, ఆలయ కమిటీ చైర్మన్ నూలు ఈశ్వరరావు, పిఎస్సిఎస్ డైరెక్టర్ గార రాజుల నాయుడు, ఎంపీటీసీ డి జోగారావు, సర్పంచ్ ప్రతినిధులు పి మోహన్ రావు, డి పురుషోత్తం, ఇప్పిలి ధనుంజయరావు, గేదెల సూర్యం, మండల వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు। భవిష్యత్తు కూడా అందరికీ బాగుండాలని, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని భగవంతుడు పేదల పాలిట సమస్త దేవతా స్వరూపమైన గోపూజ నిత్యాగ్నిహోత్రంతో సిద్ధించే ఐశ్వర్య ప్రదాయకమని, ఉత్తమ తీర్థస్నాన ఫలం పొందే అదృష్టమని భోగి గణపతి పీఠం పేర్కొంది। ధనుర్మాస ఆఖరి సోమవారం సందర్భంగా కాకినాడ సూర్యరావుపేట దోసర్లపూడి వారి వీధిలోని భోగి గణపతి పీఠంలో శ్రీవారి 8వ అన్న సమారాధన జరిగింది। అష్టగణపతికి 813వ సహస్రనామ జపయజ్ఞ పారాయణ, శివకేశవ ఆరాధన, గోమాతకు 3 ప్రదక్షిణలతో ఆగమ శాస్త్ర ప్రదాయకంగా గోపూజ నిర్వహించారు। ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దోసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ, తిరుమల పాదయాత్ర పూర్తి చేసి పంచలోహాల తాపడంతో స్వయంభువుకి చేపట్టిన కాంస్య కవచ యజ్ఞంలో శ్రీవారి పాదాల ప్రతిష్ఠ జరిపిన సందర్భంగా కార్తీక మాసం నవంబర్ 20 నుండి తలపెట్టిన 8 వారాల బాలాజీ అన్న సమారాధన పూర్తయిందని తెలిపారు। 2024 సెప్టెంబర్ 7 వినాయక చవితి నుండి చందనం రంగు వస్త్రాలలో 18 రోజుల గణేశ మాలాధారణ దీక్ష వహించిన వారితో భోగి గణపతి పీఠం ఆధ్వర్యాన తిరుమల బస్సు యాత్ర జరుగుతుందని పేర్కొన్నారు। అధిక సంఖ్యలో శ్రీవారి భక్తులు గోపూజ గోప్రదక్షిణ నిర్వహించి పసుపు కుంకుమ ప్రదానం పొందారు। గణపతి పీఠంలో ధనుర్మాసం 4వ సోమవారం సందర్భంగా గోపూజ కార్యక్రమం జరిగింది। గోపూజ అనేటువంటిది నిత్య అగ్నిహోత్రం ద్వారా లభించేటువంటి పుణ్యఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలితం గోపూజ ద్వారా లభిస్తుంది। ఉత్తమ తీర్థస్నానం అనేటువంటిది గో ప్రదక్షిణ ద్వారా లభిస్తుంది। అటువంటి మహత్కార్యం భోగి గణపతి పీఠంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీవారి పాదాల ప్రతిష్ఠ సందర్భంగా శ్రీవారి అన్న సమారాధన కార్యక్రమం 8వ వారంగా ఈ రోజున ముగుస్తా ఉంది। స్వయంభు శ్రీ భోగి గణపతి స్వామి వారికి పంచలోహాలు తాపడంతో కాంస్య కవచ యజ్ఞంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి। 17వ వార్షికంగా జనవరి 14వ తేదీ భోగి పండుగ ఆదివారం నాడు 3000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది। అదేవిధంగా 15వ తారీఖున సోమవారం మకర సంక్రాంతి సాయంత్రం వేళలో 6:30 గంటలకి అయ్యప్ప స్వామి వారికి పరిహారతి కార్యక్రమం జరుగుతుంది। అదేవిధంగా 18వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది చందనం ధారణ వస్త్రాలతో 18 రోజుల గణేశమాల దీక్షగా మరి తిరుమల తిరుపతి బస్సు యాత్ర కార్యక్రమాన్ని కూడా
భోగి గణపతి పీఠం చేపట్టడం జరుగుతోంది. ఓం గం గణపతయే నమః. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర భూ సర్వే అన్ని రెవెన్యూ గ్రామాలలో పూర్తయిన తర్వాత మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ బిల్లుని అసెంబ్లీలో పాస్ చేసి దానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని నోటిఫై చేయలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రెవెన్యూ సేవలను సులభతరం చేసేందుకు మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టింది తప్ప ప్రజలకు నష్టం కానీ హాని కలిగించే నిర్ణయాలు ఏవి కూడా తీసుకోదు అని రాష్ట్ర ప్రజలకు భూ యజమానులకు తెలియజేస్తున్నామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ దేశంలో అత్యంత ఆధునికమైన టెక్నాలజీని ఉపయోగించి జరుగుతున్నటువంటి సర్వేని ప్రారంభించాం. ఇది దీని కనెక్టెడే. ఈ సర్వే ఇప్పటికే 4000 రెవెన్యూ విలేజ్ల్లో కంప్లీట్ అయింది, 17,000 గ్రామాలకు గాను. నెక్స్ట్ మిగిలినటువంటి 13,000 గ్రామాల్లో కూడా చాలా శరవేగంగా రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరుగుతున్నాయి. అప్డేషన్ త్రూ సర్వే. ఈ సర్వే ఎంత పర్ఫెక్ట్ సర్వే అంటే ఈ దేశంలో ప్రపంచంలో అందుబాటులో ఉన్నటువంటి అత్యాధునికమైన టెక్నాలజీని దీనికి ఉపయోగిస్తున్నాం. పెద్ద తేడాలు కూడా రావడానికి వీలు లేనటువంటి సర్వేని ఇక్కడ చేస్తున్నాం. చేయడం ద్వారా ఫస్ట్ రికార్డు అప్డేట్ అవుతుంది. పాతపట్నం మండల కేంద్రంలో నిర్వహించిన కేఆర్పీ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాతపట్నం కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎంతో మంది మహిళలు జీవితాలలో వెలుగులు నింపుతున్నారు. ఎవరి దగ్గర ఎటువంటి రుసుము తీసుకోకుండా స్వచ్ఛందంగా పనిచేస్తున్న ఈ సంస్థలో జాయిన్ అయి మహిళలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేశారు. అనంతరం కేఆర్పీ సెక్రటరీ కె రమణ మాట్లాడుతూ ప్రతి మహిళ కూడా స్వచ్ఛందంగా ఎదగాలని ఆకాంక్షించారు. అందులో భాగంగా టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, అల్లికలు నేర్పించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి చేతుల మీదుగా 650 మందికి సర్టిఫికెట్లు అందజేయడం జరిగిందని తెలియజేశారు. నన్ను సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొర సావిత్రమ్మ, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం తాతయ్య మాస్టారు, వైస్ ఎంపీపీ సవరిగాను ప్రదీప్, ఎంపీటీసీ డి జోగారావు, సర్పంచ్ ప్రతినిధులు ప్రహ్లాద్ పాలై, డి పురుషోత్తం అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆర్కే గారు ఎప్పుడు కూడా తను చేసినటువంటి కార్యక్రమాలు చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఈరోజు మన పాతపట్నంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ మీరు పుట్లు, అల్లికలు మనసు ఉల్లాసాన్ని ఇచ్చేది, మనసుకి ఆనందాన్ని ఇచ్చేది, నేను చేయగలని భరోసా ఇచ్చేది. మరి ముఖ్యంగా మనం నేర్చుకున్నటువంటి సంస్థలో భద్రత, గౌరవం, విద్య నేర్చుకునేటువంటి ఆ నేర్పరితనం చూపించిన ఆర్కే గారికి, మీ సిబ్బందికి, మీ మేడమ్స్ కి అలాగే ఇక్కడ చేసినట్టు గౌరవ పెద్దలందరూ కూడా మరొకసారి మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఆడబిడ్డలు మీరు అనుకుంటే సాధించలేదంటూ ఏమీ లేదు. మీరు అనుకుంటే ఏ విషయాన్నైనా సాధించగలరు. మరి మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా మరింత సమాజానికి మంచి అవ్వాలని, మరి మీ పేరు మరి మారు మ్రోగాలని, మన పాతపట్నం నియోజకవర్గం కాదు, మన జిల్లాయే కాదు, మన రాష్ట్రమే కాదు, మన భారతదేశమే కాదు, మీరు అనుకుంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా మీరంతా మరి నిపుణులు అవుతారని, మరి మంచి పేరు తెచ్చుకోగలరని అంటే మనసు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఈ నెల 10న తునిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న రా కదలిరా బహిరంగ సభకి ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి టీడీపీ శ్రేణులు, జన సైనికులు భారీ సంఖ్యలో తరలి రావాలని రాష్ట్ర బీసీ ఫెడరేషన్ కార్యదర్శి వాసంశెట్టి సత్య కోరారు. ఏలేశ్వరం మండల పార్టీ అధ్యక్షుడు సూతి బూరయ్య, ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జి, నగర పంచాయతీ నాయకులు బొదిరెడ్డి గోపి తదితర నాయకులతో సత్య సమావేశమయ్యారు. రేపు సభకు వచ్చు ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. వైసీపీ పార్టీ నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగేలా ప్రతి టీడీపీ కార్యకర్త పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జూతల పెదబాబు, పెండర శ్రీను, మూది నారాయణ స్వామి, కోనాల వెంకటరమణ, ఎండ గుడినాగు, రుచి రమేష్, పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నాయుడు గారి ఆదేశానుసారం రేపు తునిలో జరగబోయే రా కదిలిరా కార్యక్రమానికి, ఈ మహాసభకి మరి ఏలేశ్వరం మండలం నుంచి
జనాల్ని తరలించే విషయంలో నన్ను అబ్జర్వర్గా పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి మన ఇన్ఛార్జి సత్యప్రభ గారి గైడెన్స్ ప్రకారం మేము నరసింహారావు గారు ఎంపీపీ, అలాగే కార్పొరేటర్ గోపి గారి నాయకత్వంలో ఏలేశ్వరం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ యాజమాన్య హక్కు చట్టం 27/2023ను నిరసిస్తూ న్యాయవాదులు పాదయాత్ర చేపట్టి నిరసన తెలిపారు. అనకాపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో రైతు గిరిజన సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించని చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. న్యాయ పరిధిని తగ్గించి ఎగ్జిక్యూటివ్ పరిధిలోకి భూ యాజమాన్య నిర్ణయాన్ని అప్పగించడంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేదని అన్నారు. కోర్టు నుంచి 4 రోడ్ల వరకు పాదయాత్ర చేపట్టి మానవహారం నిర్వహించారు. అనంతరం ఆర్టీఓకి వినతిపత్రం అందజేశారు. అధ్యక్షులు శేఖర్, మంత్రి సాయి లక్ష్మణ్, సెక్రటరీ సూర శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బంధం వెంకటరమణ, సీనియర్ న్యాయవాదులు తిలక్, భవానీ ప్రసాద్, కుమార్, హర శ్రీనివాస్, సుధాకర్, గంగాధర్, సాయి, గంగాధర్, మోహన్, గోవిందు, సత్యనారాయణ, సాముద్రిక, లీలా తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటలైజేషన్ విధానాన్ని అవలంబిస్తే నీతి ఆయోగ్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధపడింది. అయ్యా, ఇది మహారాష్ట్రలో ముందుగా ఈ యొక్క భూ యాజమాన్య చట్టం 27/22 ప్రవేశపెడదాం అనుకుంటే అక్కడ ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని తెలిసి మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం పెట్టుబడిదారీ విధానాన్ని అవలంబిస్తూ పెట్టుబడి కోసం ప్రపంచ బ్యాంక్కి, కేంద్ర ప్రభుత్వానికి తెలబొగ్గి ఈ సిస్టాన్ని అమలు చేసింది. మీ అందరికీ తెలుసు, గతంలో 1948, 52 సమయాల్లో జమీందారీ వ్యవస్థ రద్దు చట్టం చేసినప్పుడు ప్రభుత్వాలు 10 సంవత్సరాలు సర్వే చేస్తే కానీ పూర్తి సమగ్ర సర్వే ఇప్పటికీ జరగలేదు. కానీ ఈ ప్రభుత్వానికి అంత అత్యవసరంగా డిజిటలైజేషన్ చేసి డ్రోన్ సర్వే అని చెప్పి హక్కుదారులు భూమిలో ఉన్నారా లేదా అని సమగ్ర దర్యాప్తు జరగకుండా తప్పుడు తరగలతో సర్వే చేసి ఈ యొక్క చట్టాన్ని అమలుపరచడానికి ముందుకు తీసుకొస్తున్నారు. ఈ యొక్క ఒక 24 రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం అందరూ ప్రజలను చైతన్యపరచడానికి, ప్రజలను తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 యాక్ట్ 27/2023 చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి అంగన్వాడీ సంఘాలతో పాటు జై భీమ్ భారత్ పార్టీ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఐలాజ్ నాయకులు బుగతా శివ మాట్లాడుతూ ఈ చట్టం వల్ల సామాన్య ప్రజలు న్యాయానికి దూరమవుతారని, రెవెన్యూ కోర్టులలో ప్రజలకు ఎంత మేరకు న్యాయం జరుగుతుందో ప్రజలకు తెలియనిది కాదన్నారు. ఈ చట్టం పెట్టుబడిదారులకు, కార్పొరేటర్లకు ఉచితంగా భూమి పంపిణీ కోసం ఉద్దేశించిందని, వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ చట్టం రద్దుకై రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఉద్యమిస్తున్నారని, ప్రజలు కూడా ఈ చట్టం రద్దుకై స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలాజ్ నాయకులు బుగతా శివ, అవసరాల దేవి, జై భీమ్ భారత్ పార్టీ ఉపాధ్యక్షులు దాడిశెట్టి వీరబాబు, అంగన్వాడీ నాయకులు కాకరపల్లి సునీత తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 2022 ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ హక్కు చట్టం అని ఒకటి తీసుకొచ్చింది. యాక్ట్ నెంబర్ 27/2023. ఏంటి ఈ భూ హక్కు చట్టం? ఇప్పటి వరకు స్థిరాస్తి కేసులు, సివిల్ కేసులు, భూమి కేసులు, ఇంటి కేసులు అన్నీ కూడా సివిల్ కోర్టులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 563 సివిల్ కోర్టుల్లో మాత్రమే విచారించే పరిధి ఉంది న్యాయశాస్త్రం లోబడి. ఈ భూ హక్కు చట్టం ప్రకారంగా న్యాయానికి, న్యాయస్థానాలకి ఎటువంటి సంబంధం లేకుండా, సివిల్ కోర్టులకు వెళ్లకుండా, సంక్షేమ పథకాలను అలక్ష్యం, నిర్లక్ష్యం చేయకుండా అర్హతే ప్రామాణికంగా చేసుకుని సచివాలయాల ఏర్పాటు ద్వారా అన్ని రకాల పాత్రలు, వ్యవస్థలను ప్రజలకు చేరువగా తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం మండలం విరవాడ, కోలంక గ్రామాల్లో సుమారు ₹1 కోటి వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయాల సొంత భవనాల ప్రారంభోత్సవాల కార్యక్రమానికి ఎంపీ వంగగీత విశ్వనాథ్, ఎమ్మెల్యే పెండం దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా విరవాడలోను, అనంతరం కోలంకలోను సచివాలయాల సొంత నూతన భవనాలను వారిరువురు కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్లు కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు.
కార్యక్రమంలో ఎంపీపీ కన్నాబొత్తుల కామేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, ఎంపీటీసీ జవాది వాడపల్లి, సర్పంచ్ బోయి నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు గట్టెం వీరమోహన్ రావు, తుమ్మల బాబు, జవాది ప్రసాద్, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, కొట్టెటి రాజేష్, చెరుకూరి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కోలంక గ్రామాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న సచివాలయ భవనాలని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సుమారు ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలు చొప్పున 1 కోటి రూపాయలతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేశాం. అదేవిధంగా మనందరికీ తెలుసు, రాజకీయ వ్యవస్థలోనే పరిపాలనా వ్యవస్థలో ఒక అత్యంత ముఖ్యమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటి వరకు కూడా రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కానీ సంక్షేమ పథకాలని ఎక్కడ కూడా అలక్ష్యం లేకుండా, నిర్లక్ష్యం లేకుండా, లంచాలు లేకుండా, అర్హతే ప్రాధాన్యత కింద ఎవరు ఇబ్బంది పడకుండా ఇచ్చే వ్యవస్థలు, అదేవిధంగా పరిపాలనా వ్యవస్థ మొత్తం అన్ని రకాల శాఖలకి. అనకాపల్లి గాంధీనగరం అంజయ్య కాలనీలోని వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రుక్మిణి కళ్యాణం వేడుకగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన మహోత్సవాన్ని 108 మంది అవివాహితులతో ఈ కళ్యాణం జరిపించారు. ప్రధాన అర్చకులు, దేవాదాయ శాఖ ఆర్థిక ఎగ్జామినర్ రేజెట్టి గోపాలాచార్యులు ఆధ్వర్యంలో ముందుగా కృష్ణావతారంలో ఉన్న ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులైన శ్రీకృష్ణుడు, రుక్మిణులకు శాస్త్రోక్తంగా కళ్యాణం చేశారు. పలు ప్రాంతాల నుండి భక్తులు, ఆలయ భక్త భజన మండలి, భజన బృందాలు ప్రతినిధులు పాల్గొన్నారు. వెంకటేశాయ. గాంధీనగరం అంజయ్య కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాల్లో అతి ముఖ్యంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేస్తూ ఉంటాం. దశావతార అలంకారాలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. అందులో కృష్ణావతారం 8వ అవతారము స్వామికి అలంకారం చేసి ఉన్న రోజుల్లో ప్రత్యేకంగా కిందటి సంవత్సరం నుంచి కూడా, గత ఏడాది నుంచి కూడా ఇక్కడ రుక్మిణీ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. ఎవరైతే వివాహం కానిటువంటి వారు, వివాహానికి ఇబ్బంది పడుతున్నటువంటి వారు, వివాహ యోగ్యత కలిగినటువంటి వటువులను, వధువులను కూర్చోబెట్టి కళ్యాణోత్సవ కార్యక్రమం మనకి భాగవతంలో చెప్పబడినటువంటి విధముగా రుక్మిణీ కళ్యాణం చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుందనేటువంటిది శాస్త్రంలో చెప్పబడింది. అలాంటి ప్రమాణాన్ని తీసుకొని నక్కపల్లి జగనన్న పాదయాత్ర పూర్తయ్యే నేటికి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండల కేంద్రం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాయకరావుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కంబాల జోగులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కంబాల జోగులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 341 రోజులు ప్రజల మధ్యలో 3648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల మన్ననలు పొంది వారి సమస్యలు తీర్చే నాయకుడిగా చరిత్రలో చెరగని ముద్ర వేశారు అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గోసల కాసులమ్మ, ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, వైస్ ఎంపీపీలు వేసం నానాజీ, వెలగ ఈశ్వరరావు, సర్పంచ్ నేతల జయరత్న కుమారి, వైస్ సర్పంచ్ వీసం రాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు ఎల్లేటి సత్యనారాయణ, గొడుగుల బంగారాజు, అల్లాడ కొండబాబు, కొలనాటి నానాజీ, ముద్దా శ్రీను పాల్గొన్నారు. ఈరోజు నక్కపల్లిలో మనం ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన మనం ఈరోజు వైఎస్ఆర్కి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ అందరూ కూడా సంతోషంగా కేక్ కట్ చేసుకున్నాం. మరి కార్యక్రమంలో మరి రామకృష్ణ గారు, కార్పొరేషన్ డైరెక్టర్ గారు, అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న జడ్పీటీసీ గారు, ఎంపీటీ గారు, మిగతా సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మందా కృష్ణమాదిగ ఆదేశాల మేరకు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గండ్రెడ్డి రాము ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిఆర్ఓ దయానంద్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి పాత్రపల్లి
అనకాపల్లి వీరు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 20 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని, వారు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 95,000 దివ్యాంగుల పెన్షన్లను తొలగించారని, వెంటనే వాటిని పునరుద్ధరించాలని అన్నారు. అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా దివ్యాంగుల పెన్షన్ని 6,000కు పెంచాలని, జిల్లాల వ్యాప్తంగా అర్హులైన దివ్యాంగులకు 3 చక్రాల మోటారు వాహనాలను ఎటువంటి షరతులు లేకుండా మంజూరు చేయాలని కోరారు. బస్సు పాసుల విషయంలో ఇప్పటి వరకు మెట్రో సిటీ వంటి బస్సులకు కల్పించినటువంటి దివ్యాంగుల రాయితీని తొలగించడం అన్యాయమని, మళ్లీ రాయితీని పునరుద్ధరించి దివ్యాంగులకు ఫ్రీగా బస్సు పాసులు గతంలోలాగా మంజూరు చేయాలని అన్నారు. వివాహక ప్రోత్సాహక బహుమతి విషయంలో ఎటువంటి షరతులు లేకుండా గతంలో మంజూరు చేసిన మాదిరిగానే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేరుగు నూకరాజు, ఆడారి తులసి, సంతోష్, అప్పలనాయుడు, టేకు కుమార్, ఎన్ చిన్నమరాయుడు టేకు కుమార్, ఎన్ చిన్నమనాయుడు, ఎల్ గోవింద్, జి కాసులు, ఎస్ ప్రభాకర్ అధిక సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. విస్మరించిన ఈ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలని చెప్పి ధర్నా చేస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 4 ఏళ్లలో మరి ఏవైతే గత ప్రభుత్వాలు కొనసాగించాయో, మరి ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 4 ఏళ్లలో ఈ రాష్ట్రంలో 95,000 దివ్యాంగుల పెన్షన్లని మరి వీళ్ళు ఊచకొత్తకు వచ్చారు. మరి 95,000 పెన్షన్లు కుంటి సాగులతో అన్నకో అక్కకో మరి వదినకో తమ్ముడికో ఉద్యోగాలు, ఇంటి పనులు, కరెంటు బిల్లులు అని చెప్పి మరి ఈరోజు కోత విధించారు. అంతేకాకుండా 15,000 జీతం కలిగిన ఇంట్లో గల అన్నదమ్ముడికో అక్క చెల్లెలకో ఉంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా బేస్ చేసుకుని ఈ రోజు మరి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కోటగాడు ఉన్నటువంటి వికలాంగులకు పెన్షన్ నిర్వహించారు. మరి ఇంత చాలా దారుణం. మరి నిన్న కాక మొన్న ఎన్నికల నేపథ్యంలో మరి అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో సర్పంచ్ ఆగడాలకు అడ్డే లేకుండా పోతుందని, తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మామిడిపాలెం గ్రామస్తులు మీడియాకు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మామిడిపాలెం గ్రామంలో ప్రభుత్వ పట్టా ఇచ్చిన స్థలంలో నిర్మిస్తున్న ఇంటిని రెవెన్యూ అధికారులు తొలగిస్తుండగా లబ్ధిదారులు అడ్డుకున్నారు. అనకాపల్లి మండలం మామిడిపాలెం రెవెన్యూ సర్వే నెంబర్ 149లో పల్లా సన్యాసమ్మ, పల్లా ఈశ్వరరావు, చెల్లూరి లక్ష్మిల పేరు మీద ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టా స్థలంలో గృహ నిర్మాణం చేస్తుండగా రెవెన్యూ అధికారులు అక్రమంగా తొలగించారని బాధితులు వాపోయారు. స్థలం మాది అని నిరూపిస్తూ హక్కుదారులమని చెబుతున్న తన విధి నిర్వహణలో బాధ్యతలు కూడా మర్చిపోయి కొందరు రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ అన్యాయంగా వీఆర్ఓ ఇంటిని కూల్చారని, ఇదంతా స్థానిక సర్పంచ్ రాజకీయ కక్షతోనే మమ్మల్ని వేధిస్తున్నాడని, వైసీపీ నాయకులుగా మేము ఉన్నందుకు మమ్మల్ని రాజకీయంగా అణగదొక్కేందుకు అధికారులతో కుమ్మక్కై బాధిస్తున్నాడని తెలిపారు. ఇదే గ్రామంలో గతంలో ప్రభుత్వ ఉద్యోగులు 20 సెంట్లు స్థలంలో నిర్మాణం చేస్తే వత్తాసు పలికిన సర్పంచ్ ఇప్పుడు పట్టా ఉన్న లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. మేము ఈ గ్రామంలో పుట్టిన నివసిస్తున్నాం. అయితే ఇక్కడ సర్వే నెంబరు మామిడిపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 145, 149, 151, 152/1-2లో మా గ్రామ సర్పంచ్ అయినటువంటి పూడి ప్రదేశ్ నాయుడు గారు, అదేవిధంగా 5వ వార్డు మెంబరు కోరుకుంటప్పారావు గారు హైకోర్టులో ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు అప్పట్లో 1988లో పట్టాలు ఇచ్చినటువంటి లబ్ధిదారులు గృహాలు కట్టుకున్నప్పటికీ కూడా వాటిపైన అన్యాయంగా అక్రమం కట్టేస్తామని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఆ కంప్లైంట్కి విలువిచ్చి మేము ఆపేసినప్పటికీ ఇదే సర్వే నెంబర్లో సుమారుగా 30-40 మంది గృహాలను కట్టుకుంటున్నారు. వారికి ఎటువంటి నోటీసులు కానీ ఎటువంటి ఇది కానీ వాళ్ళకి ఇవ్వకుండా కేవలం రాజకీయంగా ఆయన భవిష్యత్తుకి మేము అడ్డొస్తున్నాం, కక్ష సాధింపు చర్యగా ఆయన మనం సాధించాలి, ఈ విధంగా అయితే మనకి అతను అడ్డు తగులుతాడనే ఉద్దేశంతో గతంలో చక్కల శ్రీని గారి విషయంలో కూడా అలాగే ఆ టైంలో నానా రాద్ధాంతం చేసి గ్రామంలో అశాంతి నెలకొల్పే విధంగా ఇప్పుడు కూడా అదే విధమైన చర్యలతో అశాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తూ దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పట్టాదారులు ఉన్నప్పటికీ పట్టాదారుల తరపున వాళ్ళ యొక్క సహాయంతో మేము ఇక్కడ నిర్మాణం చేసుకొని ఇక్కడ వ్యాపారరీత్యా వాళ్ళకి ఆర్థికంగా సహాయపడుతూ మేము కూడా దానివల్ల కొద్ది లబ్ధి పొందనే ఉద్దేశంతో ఇక్కడ నిర్మాణం చేయగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి కోర్టు ఆర్డర్ లేకుండా గౌరవ గ్రామ వీఆర్ఓ గారు ఈరోజు వచ్చి దౌర్జన్యంగా ఈ ఇంటిని కూల్చడం జరిగిందండి. మాకు ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. దీని నిమిత్తం మేము ముందుగానే వీళ్ళతో మా పట్టాదారులైనటువంటి పల్లా ఈశ్వరరావు గారు, చెల్లూరు నాగరాజు గారు కూడా వాళ్ళు గతంలో ఈ సైట్ని వేరే ఒక తమిళియన్కి ఎండార్ చేశారు. ఆ తమిళియన్ను వ్యాపారీత్యా అభివృద్ధి చెందడం కోసం నాకు ఈ బాధ్యతలు అప్పగించి నిర్మాణం చేయమని కోరగా మా ఇద్దరి అగ్రిమెంట్ ప్రకారం నిర్మాణం చేస్తున్నాం. ఈ నిర్మాణంలో భాగంగానే ఆయనకి మాకు కొద్ది కాంట్రవర్సీ రావడం వల్ల మేము జిల్లా కోర్టులో కూడా ఈ హైకోర్టు కేసు కన్నా ముందు జిల్లా కోర్టులో కేసు వేసి ఉన్నాం.
ఈ 2 కోర్టుల్లో కూడా కేసు వేసి ఉన్నప్పటికీ కూడా స్థానిక వీఆర్ఓ గారు ఎటువంటి సంప్రదింపులు చేయకుండా అబ్బవరం మండలంలోని మొగలిపురం గ్రామంలో ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా సంక్రాంతి సంబరాలు జరిగాయి. భోగి సంక్రాంతి పండుగలు పల్లెల్లో సాంప్రదాయబద్ధంగా ఎలా చేసుకుంటారో అదేవిధంగా ఆదిత్య స్కూల్లో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల రంగవల్లులు వేసి భోగి మంటలు వేసి భోగి సంక్రాంతి పండుగలు చేశారు. కళ్లకు కట్టినట్లు విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. విద్యార్థులు ప్రదర్శించిన విచిత్ర వేషధారణలు పల్లెల్లో గొబ్బెమ్మలు, పాటలు, జానపద నృత్యాలు ఆహుతులను అబ్బురపరిచాయి. కీర్తిశేషులు సబ్బవరపు శ్రీనివాసరావు స్థాపించిన ఆదిత్య పాఠశాలలో మేనేజింగ్ డైరెక్టర్లు చిరికి జగన్నాథం, సబ్బవరపు పూర్ణిమ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గండి దేముడు, మాజీ సర్పంచ్లు బయలుపూడి సత్యం, తమరాన బంగారు నాయుడు, అంగతి నాని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాలకు మమ్మల్ని ఇన్వైట్ చేసి మమ్మల్ని కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసినటువంటి మీ మేనేజింగ్ డైరెక్టర్ గారికి, అలాగే ప్రిన్సిపాల్ గారికి, అలాగే ఇంకో డైరెక్టర్ శ్రీనివాస్ వైఫ్ పూర్ణిమ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసినటువంటి మాజీ సర్పంచ్ సత్యం గారికి, వార్డు మెంబర్ నానాజీ గారికి, అలాగే ఇంకో వార్డు మెంబర్ నాయుడు, అమ్మతల్లి చంద్రమ్మ, ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులకు అందరికీ కూడా అనకాపల్లి జిల్లా కొత్తూరు నరసింగరావుపేటలో ఉన్న డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారానికి నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ వాసు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న ఉద్యోగులంతా కలిసి ఉషా ప్రేమ్ హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్ సిబ్బంది బ్రెయిన్ డెడ్ అయిందని వెంటనే ఆపరేషన్ చేయాలని అన్నారు. వెంటనే ఆపరేషన్ చేసినప్పటికీ 15 రోజులు హాస్పిటల్ చికిత్స పొందుతూ ఈరోజు ఆసుపత్రిలో మరణించాడు. దీంతో సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో విషాదం నెలకొంది. వాసు మృతదేహాన్ని అనకాపల్లి స్థానిక ఉషా ప్రేమ్ ఆసుపత్రి నుండి అంబులెన్స్ లో రోడ్డు మార్గాన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి తరలించారు. అక్కడ మృతదేహం ఆఫీస్ ముందు ఉంచి ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని నిరసన తెలియజేశారు. ప్రభుత్వం ఆ సమస్యలను వెంటనే పరిష్కరించలేని పక్షంలో సమ్మె మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మృతుడు వాసు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్రాయవరం మండలం అనకాపల్లి డిస్టిక్ అండి. మరి గత 21 రోజుగా మేము ఇక్కడ నిరవధిక సమ్మె అనేది మొదలు పెట్టడం జరిగిందండి. మరి నిరవధిక సమ్మెలో భాగంగా హేమ గారు, ఇక్కడ చనిపోయిన వాసుదేవరావు గారు ఇద్దరు కూడా మా ఎస్ఎస్సి ఎంప్లాయీస్ అండి. ఆయన ఇక్కడికి వచ్చి మా సమ్మెలో అందరితో పాటు పాల్గొంటుండగా సడన్గా ఆయనకి కుప్పకూలిపోయారండి. ఏమైందో తెలియక మేము వెంటనే ఆయన తీసుకొని ఉషాప్రేమ్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారండి. మరి అప్పటికి ఆయన స్పృహ కోల్పోయారు. ఆయనకి మాకు తోచినంత, ఎందుకంటే ప్రభుత్వం నుంచి మాకు ఏ హెల్త్ కార్డులు లేవండి, ఎటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లేవండి. మా జీవితాలు ఏంటంటే గాల్లో పెట్టిన దీపాలు లాంటివి. మరి అటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సమస్త దేవతా స్వరూపమైన గోపూజ నిత్యాగ్నిహోత్రంతో సిద్ధించే ఐశ్వర్య ప్రదాయకం తెలిపిన పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దోసర్లపూడి రమణ్ రాజు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు వెల్లడించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు. నారా చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న రా కదిలిరా బహిరంగ సభకు నియోజకవర్గం నుండి టీడీపీ, జనసేన నాయకులు భారీ సంఖ్యలో తరలిరావాలి పిలుపునిచ్చిన రాష్ట్ర బీసీ ఫెడరేషన్ కార్యదర్శి వాసంశెట్టి సత్య. టీఆర్పీ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.